ఇండోర్ వేదికగా మార్చి 1వ తేదీ నుండి మన టీమిండియా ఆస్ట్రేలియాతో థర్డ్ టెస్ట్ మ్యాచ్ ఆడబోతుంది. అండ్ ఈ టెస్ట్ మ్యాచ్ రెండు టీంలకు కూడా చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా మన టీమిండియా టెస్ట్ మ్యాచ్ గెలిచిందంటే 3 పనులు జరుగుతాయి. ఫస్ట్ వన్, మన వాళ్ళు సిరీస్ని గెలుచుకుంటారు. సెకండ్ వన్, మన వాళ్ళు WTC ఫైనల్కు నేరుగా అఫీషియల్గా క్వాలిఫై అవుతారు. థర్డ్ వన్, మన వాళ్ళ ICC టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్లో నెంబర్ 1 ప్లేస్కు వెళ్తారు. సో మన టీమిండియా థర్డ్ టెస్ట్ మ్యాచ్ గెలిచిందంటే ఈ 3 పనులు జరుగుతాయి. అదర్ హ్యాండ్ ఆస్ట్రేలియా టీం చూసుకుంటే వాళ్ళు సిరీస్ని కనీసం డ్రా చేసుకోవాలన్నా ఈ మ్యాచ్ ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఈ థర్డ్ టెస్ట్ మ్యాచ్ కనుక ఓడిపోయారంటే వాళ్ళు ఖచ్చితంగా సిరీస్ను కోల్పోతారు. అలాగే WTC పాయింట్స్ టేబుల్లో వాళ్ళకున్న నెంబర్ 1 స్థానం కూడా పోతుంది. సో రెండు టీమ్స్ కూడా ఈ మ్యాచ్ గెలవడం చాలా ఇంపార్టెంట్. ఇక ఈ మ్యాచ్ జరగబోయే హాల్కర్ స్టేడియం యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో ఏ ఫార్మాట్లో మ్యాచ్ ఆడినా కానీ భారీ స్కోర్లు అయితే వచ్చాయి. ఈవెన్ ఇక్కడ టెస్ట్ ఫార్మాట్లో ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 353 రన్స్ ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పిచ్ ఎంతవరకు బ్యాటింగ్ అనుకూలిస్తుంది అనేది. అండ్ ఆల్సో ఈ పిచ్ యొక్క బిహేవియర్ ఫస్ట్ 2 మ్యాచెస్లో ఉన్నట్టు ఉండదు. డే 1 నుంచే టర్న్ అనేది లభించదు. ఇన్ఫ్యాక్ట్ ఇండోర్లో ఉండే పిచ్ ఫస్ట్ 2 డేస్లో పేస్ బౌలర్స్కు బాగా అనుకూలిస్తుంది. మరి ముఖ్యంగా డే 1లో పేస్ బౌలర్స్కు పిచ్ నుండి చాలా హెల్ప్ అయితే దొరుకుతుంది. సో ఫస్ట్ 2 డేస్ ఇండోర్ పిచ్ బ్యాటింగ్తో పాటు పేస్ బౌలింగ్కు ఎక్కువగా అనుకూలిస్తుంది. బట్ థర్డ్ డే నుండి చూసుకుంటే మాత్రం సేమ్ స్టోరీ, స్పిన్ బౌలర్స్ గేమ్లోకి వస్తారు. మరి ముఖ్యంగా లాస్ట్ 2 డేస్ స్పిన్ బౌలర్స్కు స్వర్గధామం అని చెప్పుకోవచ్చు. సో నేనైతే ఈ మ్యాచ్ మరి ఫస్ట్ 2 మ్యాచెస్లో 3 డేస్లో అయిపోదు అనుకుంటున్నా. అలా అవ్వకుండా ఉంటేనే బాగుంటుంది. 3 డేస్లో మ్యాచ్ అయిపోతే నెక్స్ట్ మ్యాచ్ వచ్చేసరికి ఏదో లాంగ్ గ్యాప్ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఈ టెస్ట్ మ్యాచ్లో అయినా సరే భారీ స్కోర్లు చూసి 5 రోజుల గేమ్ ఎంజాయ్ చేయాలని కోరుకుందాం. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియా ఆడిన 2 మ్యాచ్లో కూడా భారీ విజయాలు సాధించారు. 2016లో న్యూజిలాండ్పై 321 పరుగుల తేడాతో గెలిస్తే ఆ తర్వాత 2019లో బంగ్లాదేశ్పై ఒక ఇన్నింగ్స్ మరి 130 రన్స్ డిఫరెన్స్తో గెలిచాం. సో టు బీ ఫ్రాంక్ ఇండోర్లో మ్యాచ్ అంటే మన టీమిండియా ఆల్మోస్ట్ 99% వరకు గెలిచేసినట్టే. ఇక పిచ్ బిహేవియర్ ప్రకారం చూసుకుంటే టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగే తీసుకుంటాడు. ఎందుకంటే ఫస్ట్ 2 డేస్లో పేస్ బౌలింగ్కి కొంతవరకు అనుకూలించిన బ్యాటింగ్కి కూడా పిచ్ బాగానే ఉంటుంది. ఒకవేళ కొంచెం ఎక్కువ పేస్ బౌలింగ్కి అనుకూలించినా కానీ ఆస్ట్రేలియా వాళ్ళు ఆల్రెడీ పేస్ పిచ్ల మీద పెరిగొచ్చారు. సో వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేసిన కొంతవరకు వాళ్ళ హోమ్ కండిషన్స్లోనే ఉంటుంది. దీంతో ఆస్ట్రేలియా వాళ్ళు అయితే డెఫినెట్లీ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు. ఈవెన్ మన టీమిండియా కెప్టెన్ కూడా అదే చేయవచ్చు. ఎందుకంటే ఇండియాలో టెస్ట్ మ్యాచ్ ఆడుతూ 4th ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఈవెన్ మనం సెకండ్ టెస్ట్ మ్యాచ్లో కూడా చూసాం, చిన్న టార్గెట్ అయినా 4th ఇన్నింగ్స్లో మన వాళ్ళు కొంతవరకు తడబడ్డారు. దీంతో టాస్ గెలిచిన కెప్టెన్ మోస్ట్లీ బ్యాటింగే తీసుకుంటారు. బట్ ఇక్కడ రికార్డ్ చూసుకుంటే ఆడిన 2 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి గెలిస్తే సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం ఒకసారి గెలిచిందే. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఈ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా టీంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ జరిగాయి. వాళ్ళ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ ఈ మ్యాచ్కి అందుబాటులో లేడు. దీంతో ఈ మ్యాచ్లో స్టీవ్ స్మిత్ కెప్టెన్గా ఉండబోతున్నాడు. అలాగే డేవిడ్ వార్నర్ ఎల్బో ఇంజరీ కారణంగా లాస్ట్ 2 మ్యాచెస్ ఆడాడు. అండ్ ఆల్సో ఇప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళకి ఒక కొత్త సమస్య కూడా వచ్చింది. అదేంటంటే వాళ్ళ యంగ్ స్పిన్ బౌలర్ టాడ్ మర్ఫీ సైడ్ స్ట్రెయిన్తో ఇబ్బంది పడుతున్నాడు. దీంతో అతను మ్యాచ్ టైంకి కనుక కోలుకోకపోతే ఆస్ట్రేలియా టీం చాలా ఇబ్బందులు పడాలి. బట్ ఎనీవే ఈ టెస్ట్ మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా టీం ఖచ్చితంగా ఒక స్పిన్నర్ను పక్కన పెడతారు. ఎందుకంటే ఈ పిచ్ ఫస్ట్ 2 డేస్లో పేస్ బౌలింగ్ అనుకూలించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా 2 స్పెషలిస్ట్ పేస్ బౌలర్స్ని తీసుకుంటారు. అండ్ ఆల్సో వాళ్ళకి థర్డ్ టెస్ట్ మ్యాచ్లో క్యామరూన్ గ్రీన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ అతను కూడా బౌలింగ్ చేశారంటే వాళ్ళకి 3 పేస్ బౌలింగ్ ఆప్షన్స్ ఉంటాయి. సో ఈ టెస్ట్ మ్యాచ్ కోసం అయితే ఆస్ట్రేలియా టీం 2 పేస్ బౌలర్లు మరి 2 స్పెషలిస్ట్ స్పిన్నర్స్తో బరిలోకి దిగుతుంది. బట్ ఒక స్పిన్నర్గా లైన్ ఉన్న రెండో స్పిన్నర్గా టాడ్ మర్ఫీ ఆడతాడా లేదా కోహ్లీ మ్యాన్ ఆడతాడా అనేది టాస్ వేసే వరకు తెలియదు. ఇద్దరిలో ఎవరో ఒకరికి అవకాశం వస్తుంది. బట్ ఒకవేళ టాడ్ మర్ఫీకి ఇంజరీ స్కేర్ లేకపోతే ఖచ్చితంగా అతను డెఫినెట్లీ ప్లేయింగ్ లెవెన్లోకి వాక్ చేసుకుంటూ వస్తాడు. ఇక ప్యాట్ కమిన్స్ ప్లేస్లో ఇంజరీ నుంచి కోలుకున్న మిచెల్ స్టార్క్ టీంలోకి రాబోతున్నాడు. అలాగే వాళ్ళు సెకండ్ పేస్ బౌలర్గా స్కాట్ బోలాండ్ను టీంలోకి తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే ఆస్ట్రేలియా టీంలో చాలా మార్పులు జరగబోతున్నాయి. దీంతో నేనైతే వాళ్ళ ప్లేయింగ్ లెవెన్ను మరోసారి డిస్ప్లే చేస్తున్నా, ఒకసారి చూడండి. సో ముందుగా ఓపెనర్స్గా ట్రావిస్ హెడ్ మరి ఉస్మాన్ ఖవాజా బరిలోకి దిగుతారు. ఇక తర్వాత నెంబర్ 3లో మార్నస్ లబూషెన్, నెంబర్ 4లో స్టీవ్ స్మిత్, నెంబర్ 5లో క్యామరూన్ గ్రీన్, నెంబర్ 6లో పీటర్ హ్యాండ్స్కామ్, నెంబర్ 7లో అలెక్స్ క్యారీ, నెంబర్ 8లో మిచెల్ స్టార్క్, నెంబర్ 9లో నాథన్ లయన్, నెంబర్ 10లో స్కాట్ బోలాండ్, నెంబర్ 11లో టాడ్ మర్ఫీ లేదా కోహ్లీ మ్యాన్ బరిలోకి దిగుతారు. సో సెకండ్ టెస్ట్ మ్యాచ్ ప్లేయింగ్ లెవెన్కి ఈ ప్లేయింగ్ లెవెన్కి చాలా వరకు డిఫరెన్స్ ఉంది. మరి ముఖ్యంగా ఆస్ట్రేలియా టీం క్యాప్టెన్ మారిపోయాడు. సో క్యాప్టెన్గా మంచి రికార్డు ఉన్న స్టీవ్ స్మిత్ ఈ 3వ టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా టీంని ఎలా లీడ్ చేయబోతున్నాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ విషయం. మెయిన్లీ మన స్పిన్ ట్విన్స్ను ఎలా ఎదుర్కొంటారనే దానిపై ఆస్ట్రేలియా విజయ అవకాశాలు మరోసారి ఆధారపడి ఉన్నాయి. ఇక మన టీమిండియా విషయానికి వస్తే పెద్దగా మార్పులు జరగవు. బట్ అందరూ యాంటిసిపేట్ చేస్తున్న చేంజ్ కేఎల్ రాహుల్ ప్లేస్లో శుభ్మన్ గిల్ రావడం. సో వీళ్ళిద్దరిలో ఎవరిని ఆడిస్తారనే దానిపై క్లారిటీ లేదు.
కేఎల్ రాహుల్కు మరి అవకాశం ఇచ్చి కంటిన్యూ చేస్తారా లేదా శుభ్మన్ గిల్కి అవకాశం ఇస్తారా అనేది మన కోచ్ మరియు కెప్టెన్ తేల్చుకోవాలి. బట్ అవుట్ సైడ్ నాయిస్ చూసుకుంటే మ్యాక్సిమం అందరూ గిల్ని ఆడించాలని కోరుకుంటున్నారు. పైకి మ్యాచ్కి ముందు కేఎల్ రాహుల్ను వైస్ కెప్టెన్సీ నుంచి కూడా తీసేశారు. సో వీళ్ళిద్దరిలో ఎవరిని ఆడిస్తారనేది లాస్ట్ మినిట్ వరకు చెప్పడం కష్టం. నేనైతే మోస్ట్లీ శుభ్మన్ గిల్ని ఆడిస్తారనుకుంటున్నా. చూడాలి మరి మన టీమిండియా మేనేజ్మెంట్ ఏం చేస్తుందో. ఇక మిగతా టీం విషయానికి వస్తే బౌలింగ్లో ఒక మార్పు చేయొచ్చని కొంతవరకు స్పెక్యులేషన్ నడుస్తుంది. సో లాస్ట్ టైం మన వాళ్ళు ఇండోర్లో బంగ్లాదేశ్పై టెస్ట్ మ్యాచ్ ఆడినప్పుడు 3 సీమ్ బౌలర్స్ని యూజ్ చేశారు. మరి అప్పుడు యూజ్ చేసినట్టు ఇప్పుడు కూడా ఒక ఎక్స్ట్రా సీమ్ బౌలర్ను తీసుకుంటారా? అలా తీసుకుంటే అక్షర్ పటేల్ను పక్కన పెట్టేయాలి. బట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్లో ఆల్మోస్ట్ ఓడిపోతుంది అనుకున్న మ్యాచ్ను అక్షర్ పటేలే కాపాడి గెలిపించాడు. అతను బాల్తో వికెట్లు తీయలేకపోతున్నా కానీ బ్యాట్తో మాత్రం అద్భుతంగా పెర్ఫామ్ చేస్తున్నాడు. ఈవెన్ మన మెయిన్ బ్యాట్స్మెన్ కంటే బాగా ఆడుతున్నాడు. సో అలాంటి ప్లేయర్ని తీసేసి ఒక ఎక్స్ట్రా సీమ్ బౌలర్ను పెట్టుకుంటారంటే నేనైతే అది జరగదనుకుంటున్నా. ఒకవేళ లేదు ఉమేష్ యాదవ్ ఆ జయదేవ్ ఉనద్కత్ను టీంలోకి తీసుకొస్తామంటే ఖచ్చితంగా మన లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ వీక్ అయిపోతుంది. సో అక్షర్ పటేల్ని తన బ్యాటింగ్ కోసమైనా సరే ఆడిస్తేనే బెటర్. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియా ప్లేయర్స్కి అద్భుతమైన రికార్డు ఉంది. ఆల్మోస్ట్ మన టాప్ బ్యాట్స్మెన్ అందరికీ 50+ యావరేజ్ ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, పుజారా వీళ్ళ ముగ్గురికి కూడా ఈ గ్రౌండ్లో 50+ యావరేజ్ ఉంది. కోహ్లీకి అయితే ఒక డబుల్ సెంచరీ కూడా ఉంది. అలాగే పుజారాకు 98 యావరేజ్ ఉంది. ఇక వీళ్ళతో పాటు శ్రేయస్ అయ్యర్, మరో ఓపెనర్ అలాగే కేఎస్ భరత్ కూడా బాగా ఆడారంటే మన బ్యాటింగ్కు అసలు ఎక్కడా తిరిగి ఉండదు. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఫస్ట్ 2 మ్యాచెస్లో మన మెయిన్ బ్యాట్స్మెన్ నుంచి పెద్ద ఇన్నింగ్స్లు చూడలేదు ఎక్సెప్ట్ రోహిత్ శర్మ. సో కొంతవరకు బ్యాటింగ్ అనుకూలించి ఈ పిచ్ మీద అయినా సరే మన టీమిండియా మెయిన్ బ్యాట్స్మెన్ బాగా ఆడి సెంచరీలు కొట్టాలని కోరుకుందాం. ఇక మన బౌలర్స్ విషయానికి వస్తే ఈ పిచ్ మీద రవిచంద్రన్ అశ్విన్కు మామూలు రికార్డు లేదు. ఆడింది 2 మ్యాచ్లైనా 18 వికెట్లు తీశాడు. సో ఈ పిచ్పై అశ్విన్ యావరేజ్ చూసుకుంటే 12.5 ది బెస్ట్ యావరేజ్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్ట్రైక్ రేట్ 23.83 అంటే ఆల్మోస్ట్ ప్రతి 4 ఓవర్స్కు ఒక వికెట్ తీసుకుంటున్నాడు. సో ఈ స్టేడియంలో మన టీమిండియా తరపున ఒక అశ్విన్ తప్పితే మిగతా ఏ బౌలర్ కూడా 10 కంటే ఎక్కువ వికెట్లు తీయలేకపోయారు. ఈవెన్ ఈ లిస్టులో సెకండ్ ప్లేస్లో ఉన్న షమి 7 వికెట్లు తీశాడు. సో మరోసారి అయితే అశ్విన్ మన టీమిండియాకు బ్రహ్మాస్త్రం. మరీ ముఖ్యంగా స్టీవ్ స్మిత్కు ఒక యమపాసంలో మారాడు. సో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ అయితే ఈ మ్యాచ్లో అశ్విన్ బౌలింగ్ ఆడేందుకు ఖచ్చితంగా ఒక స్పెషల్ ప్లాన్ వేసుకుని రావాలి. ఈవెన్ జడేజా కూడా సూపర్ ఫామ్లో ఉన్నాడు. సో ముందు చెప్పుకున్నట్టే ఆస్ట్రేలియా టీం ఈ మ్యాచ్లో గెలవాలంటే ఖచ్చితంగా మన స్పిన్ ట్విన్స్కు వికెట్స్ ఇవ్వకూడదు. బట్ మన స్పిన్నర్లు ఊరుకోరు కదా, దండయాత్ర చేసి మరీ వికెట్లు తీసుకుంటారు. ఎనీవే ఈ మ్యాచ్లో అయితే మరోసారి మన టీమిండియానే ఫేవరెట్స్. అయితే ప్లేయింగ్ లెవెన్లో ఓపెనర్ విషయంలోనే గిల్ ఆడిస్తారా లేదా రాహుల్ ఆడిస్తారా అనేది ఒక డౌట్. మరి ఈ మ్యాచ్లో 2 ఓపెనర్కి ఎవరిని ఆడించాలి? గిల్ ఆడించాలా, రాహుల్ని ఆడించాలా? మీ ఓట్ కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.